హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 3 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. అయితే కొన్ని యూనివర్సిటీస్కి యూనిట్ 4 ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఉంటుంది, కొన్ని యూనివర్సిటీస్కి యూనిట్ 3లోనే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అదేవిధంగా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ రెండు కలిపి ఉంటుంది. ఓకే, ఏది ఏమైనా మీరు కాన్సెప్ట్ని ఏ చాప్టర్లు ఉంది మీ యొక్క సిలబస్ని బేస్ చేసుకుని మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఎస్. అయితే ఈ ప్రాబ్లమ్స్ని ఎట్లా చేయాలి అంటే చూడండి, ఎప్పుడైనా మన ప్రాబ్లంలో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ సంథింగ్, ఈ సంథింగ్ అంటే ఎస్ ప్లస్ ఏ, ఎస్ ప్లస్ బి, ఎస్ ప్లస్ 1/s+2 అట్లా ఉన్నప్పుడు, లాగ్లో ఏదైనా ఉన్నప్పుడు చూడండి, s+1/s−1 ఇలా ఉన్నప్పుడు, అదేవిధంగా ఎల్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ సంథింగ్ లాగా ఉన్నప్పుడు, అదేవిధంగా కాట్ ఇన్వర్స్ లాగా ఉన్నప్పుడు, అదేవిధంగా సంథింగ్ హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ లాగా ఉన్నప్పుడు, అంటే s² + a² s² + a² అలా ఉన్నప్పుడు మనం ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. మరి ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ అంటే ఫార్ములా ఏంటంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ టీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్. ఇది అన్నమాట ఫార్ములా. దీన్నే ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అని చెప్పచ్చు. ఓకేనా? ఎస్. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను, నీట్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ వన్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఈ మెథడ్లో ఎలాంటి ప్రొసీజర్ చేయాలంటే టేక్ ఎఫ్ ఆఫ్ ఎస్ అనేది డిసైడ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్లో ఉండేది, ఇదంతా లాగ్ ఆఫ్ s+1/s−1 ఉంది కదా, దాన్ని మనము ఎఫ్ ఆఫ్ ఎస్ అనుకుంటాము. ఓకే, ఇప్పుడు దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ అని చెప్పాను ఫార్ములాలో, ఫస్ట్ డెరివేటివ్ కాబట్టి. అయితే డైరెక్ట్గా దీన్ని చేయడం కష్టం అవుద్ది, అందుకోసం లాగ్ a/b లాగా ఉంది కదా, అది ఎలా ఉందంటే లాగ్ a/b లాగా ఉంది, దాన్ని లాగ్ a మైనస్ లాగ్ b రాయొచ్చు. ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ అంటే s+1 మైనస్ బి అంటే s−1. ఇప్పుడు దీన్ని వన్ టైం డిఫరెన్షియేషన్ చేస్తున్నా. ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 1/x అవుతుంది. మళ్ళీ దేన్ని అయితే ఎక్స్ లాగా అనుకుంటాము దాన్ని డిఫరెన్షియేషన్ చేయండి. దేన్ని ఎక్స్ అనుకున్నాం, s+1, ఎస్కి డెరివేటివ్ 1, కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0. 1 + 0 అంటే 1, 1 ఉన్న ఒకటి లేకున్నా ఒకటి కాబట్టి, సో లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/x అవుతుంది. ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ s+1 becomes 1. ఓకే, నో నీడ్ టు రైట్. Again, this is in the form of log x. Log x కి డిఫరెన్షియేషన్ 1/x. ఎస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా ఫార్ములాని అప్లై చేసేస్తాం. by using first derivative of ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. ఓకే, సో మరి ఫార్ములా రాస్తున్నాను. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ టీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్. ఇది ఫార్ములా గుర్తుంచుకోవాలి. మన దగ్గర ఎఫ్ ఆఫ్ ఎస్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ రెండు ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ అంటే ఇదే కదా, 1/s+1 మైనస్ 1/s−1 ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ టీ, అదే విధంగా రాస్తున్నాను, ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి, లాగ్ ఆఫ్ s+1/s−1. ఓకేనా? ఇంకా ఫైనల్గా మనం
ఈ వాల్యూని కనుక్కోవాలి. ఓకే, ఇంకా దీనికి ఏం చేస్తాం, ఎల్ ఇన్వర్స్ని అప్లై చేసేస్తాము. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+1 మైనస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+s-1. ఎల్ ఇన్వర్స్ని రెండింటికి అప్లై చేశాను. సో -1 t ఎల్ ఇన్వర్స్ ఆఫ్ log of s+1/s-1. ఇప్పుడు డైరెక్ట్గా ఫార్ములా ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+a e⁻−at. ఇక్కడ a అంటే 1 అనమాట, +1 ఉంటే -at అంటే 1 × t అంటే -t, మైనస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s-a e⁻at. సో a అంటే 1 అంటే 1 +1 × t అనమాట, ఈజ్ ఈక్వల్ టు -1 × t × ఎల్ ఇన్వర్స్ ఆఫ్ log of s+1/s-1. ఓకేనా. సరే, ఇప్పుడు రైట్ సైడ్లో ఈ మైనస్ ఆ మైనస్ క్యాన్సిల్ అవ్వడం కోసం లెఫ్ట్ సైడ్లో నుంచి నేను మైనస్ని కామన్ తీస్తున్నా. కాబట్టి మైనస్ కామన్ తీస్తే ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఈ మైనస్ ప్లస్ టర్మ్ మైనస్ అవుతుంది. ఓకేనా, మైనస్తో మల్టిప్లై చేశాను, ఈ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఈ ప్లస్ e⁻−t మైనస్ అవుతుంది. మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకోండి, -e⁻t మైనస్ ప్లస్ e⁻−. ఓకేనా. నౌ దట్ ఈస్ -1 × t into L inverse of log of s+1/s-1. ఓకేనా, ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అవుద్ది. ఇంకా ఫైనల్గా మనకి ఇది కావాలి. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ log of s+1/s-1. ఇక్కడ ఈ t మల్టిప్లైర్లో ఉంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది. సో e⁻t -e⁻−t/t. సో ఫైనల్గా ఇది మన ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ log of s+a/s+b. s+a/s+b తీసుకున్నా. ఓకేనా. ఎస్, సో ఇప్పుడు లాగ్ని అప్లై ఇచ్చే log a/bని log a మైనస్ log bగా రాయొచ్చు. ఓకేనా. సరే, ఏ అంటే s+a, b అంటే s+b. ఎస్, ఇప్పుడు మళ్ళీ డెరివేటివ్ చేద్దాం. log xకి డెరివేటివ్ 1/x అవుతుంది, 1/s+a. మళ్ళీ దేన్ని x అనుకున్నాం, s+a. sకి డెరివేటివ్ 1, కాన్స్టెంట్ 0, s+ అంటే 1 + 0 అంటే 1 ఉన్నా ఉంటే లేకున్నా ఉంటే మైనస్ రాశాను. మళ్ళీ log xకి డెరివేటివ్ 1/x అవుతుంది. మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ s+b is 1, నో నీడ్ టు రైట్, ఫార్ములా రాశాను. సో ఇంకా అన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా. f' ఆఫ్ s అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+a మైనస్ 1/s+b. మరి రైట్ సైడ్లో s+a/s+b. ఇప్పుడు లాప్లాస్ని స్ప్లిట్ చేయండి, 1/s+a 1/s+b. ఇంకా -1 ఇది ఇలానే వస్తూనే ఉంటుంది. ఓకే, డైరెక్ట్ ఫార్ములా ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+a e⁻−at ఓకేనా. సరే, ఇంకా ఇది ఇలానే రాస్తున్నాను. ఇప్పుడు ఈ మైనస్ క్యాన్సిల్ అవ్వడం కోసం లెఫ్ట్ సైడ్ మైనస్ని కామన్ తీస్తున్నా. అప్పుడు ఈ మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది, -e⁻−bt ప్లస్ e⁻−bt, ఆ ప్లస్ టర్మ్ మైనస్ అవుతుంది. ఓకే, డౌట్ ఉంటే చెక్ చేసుకో. -e⁻−bt ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ e⁻−at. ఓకేనా. సరే, క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మైనస్ బోత్ సైడ్స్. e⁻−bt మైనస్ e⁻−at. కాబట్టి ఇలా చేయాలి.